సౌజన్య అండ్ నేను డెంటిస్ట్ అండి. నేను యోగా సెంటర్కి గత 4 ఏళ్లుగా వస్తున్నాను. యోగా గురించి నాకు తెలుసు. మహిళలు వాళ్ళ శారీరక దారుఢ్యం పెంచుకోవడానికి, వాళ్ళ మానసిక స్థితిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాణాయామము వాటి కోసం వస్తారు, ఎంతో టైం స్పెండ్ చేసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మానసిక ఉల్లాసం కోసం ఏదో పాటలు, డ్యాన్సు అవి చేస్తూ ఉంటాము. దాన్ని నెగిటివ్గా, అసభ్యకరంగా పేపర్లలో వేసి మహిళల్ని కించపరిచే విధంగా చేయడము చాలా బాధాకరం. ఇది చూసిన తర్వాత వేరే వాళ్ళు కూడా పంపించడానికి ఇబ్బంది పడతారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మహిళల గురించి ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ, ఎన్ని ఇవి చేసినా కానీ ఉపయోగకరంగా లేవు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా అవి మరుగున పడిపోతున్నాయి. ఎన్ని షీటింగ్లు ఎన్ని ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా యోగా సెంటర్లకు కూడా రానికుండా చేస్తే ఇంకా మహిళల పరిస్థితి ఏంటి సార్? మీరే ఆలోచించండి ఒకసారి. మేము యోగాకు 20 years నుంచి వస్తున్నాము. మా ఆరోగ్యం కోసం వస్తున్నాము. ఇప్పుడు మా గురూజీ మా మీద అక్రమంగా, అనవసరంగా నిందలు వేస్తున్నారు A to Z బాబు గారు. దీన్ని మీరు ఖండించాలి. మేము ఖండిస్తున్నాము. ఆడవాళ్ళని ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మీరు తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. మేడం, నా పేరు వస్మతి. నేను రిటైర్డ్ టీచర్ను. ఆయుష్ యోగాలో నేను గత 15 సంవత్సరాల నుంచి యోగా సభ్యురాలుగా, ఆనంద్ గురూజీ శిష్యురాలుగా నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఎంతో మంది మహిళలు ఆరోగ్య విషయంలో సేవలు అందుకున్నారు గురూజీ వల్ల. కరోనాలో మేము ఎంతో సేవ అయినాం. ఇటువంటి సంస్థ మీద నిందలు వేయడము, దాని మీద మాటికి బుద్ధ